ప్రజలపైన చలి పులి పంజా విసురుతోంది. జనం ఉదయం 9 గంటలైనా గడప దాటి బయటకు రాలేకపోతున్నారు. ఉదయం స్కూళ్లకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వణుకుతూనే నిద్ర లేస్తున్నారు. బాబోయ్ చలి అనుకుంటూనే రెడీ అయి స్కూళ్లకు, ఆఫీసులకు వెళుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోని అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఇక్కడ కనిష్టంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పగటి వేళ సైతం పొగమంచు తగ్గటం లేదు. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2 రోజుల నుంచి కూడా టెంపరేచర్స్ పడిపోతూ వస్తున్నాయి. 2 రోజులుగా 8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఇవాళ ఒక్కసారిగా 6.6 డిగ్రీలకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా కొమరం భీం జిల్లాకు సంబంధించి గిన్నెదరిలో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సేమ్ టైం ఇటు ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బజారత్నూర్లో 8.2, ఆదిలాబాద్ టౌన్లో 8.3, పొచ్చరలో 8.5, సాత్నాలలో 8.5, తాంసీ 8.6, పిప్పల్దరి 8.8, తలమడుగు 8.9, నేరడుగొండ 9 డిగ్రీస్ సెల్సియస్ నమోదయ్యాయి. దాంతోపాటు కొమరంభీం జిల్లా తిర్యానిలో 8.4, సిర్పూర్ యూలో 8.5, కెరమెరిలో 8.6, ధనోరలో 9.5. మరోవైపు నిర్మల్ జిల్లాకు సంబంధించి పెంబిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా సేమ్ నిర్మల్ జిల్లా కుంటాలలో 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సేమ్ టైం మంచిర్యాల జిల్లాలో దేవులవాడలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా జైపూర్లో కూడా సేమ్ 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సంఖ్య కేవలం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైన మండలాలు, గ్రామాలకు సంబంధించిన డీటెయిల్స్. ఓవరాల్గా చాలా చోట్ల కూడా 12 డిగ్రీల లోపలనే ఈరోజు టెంపరేచర్స్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులు, వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కొద్దిగా చెవులకి, ముక్కు ద్వారా కొద్దిగా చల్లని గాలి లోపలికి పోకుండా హెల్త్ని కాపాడుకోవాలన్నది ఒకటి సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్స్ టెంపరేచర్సే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రతిసారి కూడా చూస్తాం డిసెంబర్ మాసంలోనే చాలా వరకు టెంపరేచర్స్ పడిపోవడము, పొగమంచు కమ్ముకోవడము, చల్లని ఈదురు గాలులు వేయడం అనేది రెగ్యులర్గా ఉంటూ వస్తుంది. సో జనాలంతా కూడా కొంత ఈ నెలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు వైద్యులు, ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.